మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాతా తెరిచింది. 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో విక్రమ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాతా తెరిచింది. 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో విక్రమ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది కదా, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాతా తెరిచింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తొలి వార్డు విజయంగా చెప్పుకోవచ్చు. 10వ వార్డుకు సంబంధించి విక్రమ్ అనేటటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఒకే ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్కరు నామినేషన్ దాఖలు చేయడంతో బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ విజయాన్ని అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అలంపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి వార్డు విజయం సాధించడంతో ఆ విజయం సాధించినటువంటి అభ్యర్థి విక్రమ్ ను ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అభినందించారు. తొలిసారి ఖాతా తెరవడం పట్ల కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా అభినందించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కొద్దిసేపటి క్రితమే అందరూ కూడా బీఫామ్లు అందజేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఏ విధంగా కృషి చేయాలనే దాని మీద ఇప్పటికే ఒక ప్రణాళికతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. సీఎం సొంత జిల్లాలో తొలిసారి వార్డు విజయం సాధించడం పట్ల కూడా ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగో బీఆర్ఎస్ పార్టీ విజయ డంక మోగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అలాగే ఇది ఒక విజయ శుభ సూచకంగా అనుకోవచ్చా? సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవడం అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక జోష్ నింపుతూ ఉంది. ఒక శుభ సూచకంగా కూడా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి విజయం సీఎం సొంత జిల్లా నుంచే ప్రారంభం కావడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి అంశం. ఈ అలంపూరు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకకపోవడంతో ఈ విధంగా ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం పట్ల ఇటు అధిష్టానం సీరియస్ అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై ఆరా తీశారు. ఏ విధంగా అక్కడ అభ్యర్థి లేకపోవడం ఏంటి, అసలు ఎందుకు ఏకగ్రీవం అయింది, అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కాంగ్రెస్ పార్టీ విశ్లేషించుకుంటుంది. ఈ అంశం పైన సంపత్ను కూడా ఆరా తీసినట్లు సమాచారం. అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి వ్యక్తిగా ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి నువ్వు ఎందుకు నిలబెట్టలేకపోయావని కూడా ప్రశ్నించినట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. గద్వాల పంచాయతీ సంపత్ కు అప్పచెప్పినటువంటి క్రమంలో కూడా సొంత నియోజకవర్గంలో, సొంత మున్సిపాలిటీలో అభ్యర్థులు నిలబెట్టలేని సంపత్ ఇక్కడ గద్వాలకు వచ్చి మా ఇద్దరి మధ్య టికెట్ల పంచాయతీ తేల్చడం ఏంటని చెప్పి కూడా సంపత్ మీద పెద్ద ఎత్తున విమర్శలు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు విజయం అనేది కూడా చెప్పుకోవచ్చు సునీత. రైట్ నరేష్, థాంక్యూ.